నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన మరో మంచి ఆలోచన వల్ల పల్నాడులోని పల్లెలకు కొత్త కళను తెచ్చిపెట్టింది. గ్రామాల్లోని డొంకలు, పొలాలకు వెళ్లే రోడ్లు గతానికి భిన్నంగా అభివృద్ధి జరిగి ప్రస్తుతం రైతులకు, ఆయా గ్రామాల రైతులకు ఎంతో మేలును కలిగించింది. పల్నాడులోని గ్రామాల్లోని పొలాలు, డొంక రోడ్లను అభివృద్ధి చేయాలని తన సొంత నిధులతో క్రెయిన్లను, టిప్పర్లను, రోలర్లను పంపించి రైతులు, నాయకులు సహకారం తీసుకుని ఎంతో ఉపయుక్తంగా రోడ్లను అభివృద్ధి చేయించారు. గత 10 నెలలుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా పల్నాడులోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 86 గ్రామాల్లో 435 కిలోమీటర్లు మేర రోడ్లు అభివృద్ధి చెందాయి. దీని ద్వారా ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకుని రోడ్లు అభివృద్ధి బాటలు పట్టాయి. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి రాకపోకలు సులువు అయ్యాయి. అంతేకాకుండా రైతులు తమ పొలాలకు ఎరువులు, పురుగు మందులను తరలించుకోవడానికి మార్గం తేలిక అయ్యింది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా పల్నాడులో పరిస్థితులు మారాయి. రైతులు, ప్రజల్లో నూతన ఉత్సాహం నిండింది. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ పల్నాడులోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 86 గ్రామాల్లో 435 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చెందాయి. నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైతులకు మేలు జరిగేలా మరో మంచి ఆలోచన చేశారు. గ్రామాల్లో పొలాలకు వెళ్లే మార్గాలు అధ్వానంగా ఉండి ఇబ్బందులు పడుతున్నామని, ఆ రోడ్లు బాగు చేయించాలని తరచూ రైతుల నుండి వస్తున్న విన్నపాల మేరకు ఆయా గ్రామాల్లో పొలాలకు వెళ్లే రోడ్లు అభివృద్ధి చేయుటకు గాను అవసరమైన రోలర్లు, టిప్పర్లు, క్రేన్లు తదితర మిషనరీ వ్యవస్థను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సమకూరుస్తున్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న గ్రావెల్ ను సేకరిస్తున్నారు. 2 కిలోమీటర్ల మేతలో మోసుకుంటా ఈ గడ్డి కావాలో పురుగు పుట్ట తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం. గత కాలంగా మా ఊరికి నుంచి ఈ బాటలకు పోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు రైతులు. అలాగే బండ్లు పోవాలన్నా దావల సెట్ లేక, పాము కాట్లు లేక పొలాల్లో ఇబ్బందులు పడి. వీటితో పాటుగా గ్రామస్తులు, రైతులు ఇంధన ఖర్చులు భరిస్తున్నారు. ఈ విధానంలో రోడ్ల రూపురేఖలు మారుస్తున్నారు. సహజంగా గ్రామాల్లోని రోడ్ల అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కానీ పొలాలకి, డొంకల్లో వెళ్లే రోడ్లు పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చిన మిషన్ల వల్ల కొత్త రోడ్లు వేసుకొని శాలకు పోవడానికి బాగుంది. మాకు బాగా సహకరించారు ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మాకు బాగా సహకరించారు. ఇప్పుడు హాయిగా ఉంది. ధన్యవాదాలు చెబుతున్నానండి. ఇది పని చేసినందుకు బ్రహ్మాండంగా మొత్తం ధన్యవాదాలు. ఇంతకు ముందు పొలాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో మందుకట్టలు తరలించడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అంతేకాకుండా పురుగు పుట్ర ముట్టి ఎంతో మంది మరణించడం జరిగింది. ప్రస్తుతం ఈ పరిస్థితులు మారుతున్నాయి. అచ్చంపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, సావల్యాపురం, నూజెండ్ల, దాచేపల్లి, ఈపూరు, రాజుపాలెం, గురజాల, కారంపొడి కొన్ని గ్రామాల్లో చాలా ఏళ్లుగా బాగుపడని రోడ్లు ప్రస్తుతం అభివృద్ధి బాట పడుతున్నాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం పల్నాటి రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈరోజు ఈ రోడ్డు నిర్మించడం వల్ల రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక చరిత్ర అండి మా ఎంపీ గారికి. ముందు మా రైతులందరి తరఫున ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కూడా ఇదే నర్సరావుపేట నుంచి ఆయన ఎంపీగా ఉండాలని కోరుకుంటున్నాను.